హలో హాయ్ అండి. వెల్కమ్ టు నా వంటింటి రుచులు. ఇవాళైతే వంట కాదు, నేను చేసిన సైన్స్ ప్రాజెక్ట్స్ మీకు చూపించబోతున్నాను. ఇదే డే అండ్ నైట్ థీమ్ అండి. ప్రతిదీ కూడా నా చేతులతో చేశాను. కాకపోతే మనకి మోటార్ తిరగాలి కాబట్టి ఎర్త్ కోసం ఒక స్లో మోటార్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సేవ్ ట్రీస్ అండి. ఈ ట్రీస్ నుంచి పిల్లలకి మనకి ఏమొస్తాయో అని అర్థం అవ్వాలంటే పిల్లలకి ఈ టైప్ ప్రాజెక్ట్స్ బాగా ఇంపార్టెంట్ అవుతాయి. సో మేము అందుకే ప్రతిదీ ఒకటి కూడా మా చేతులతోనే పెయింట్ చేసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశాము. ట్రీ నుంచి అయితే మనకు వుడ్ వస్తుంది, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వస్తాయి, అలాగే షెల్టర్, ఇల్లు కట్టుకుంటాం కదండి చెక్కతో. సో అందుకే షెల్టర్ ఒకటి తీసుకున్నాము, పేపర్స్, అలాగే మనకి మంచిగా ఆక్సిజన్ కూడా కావాలి కదా, అందుకు ఆక్సిజన్ ప్రతిదీ కూడా పెయింట్ చేసి పిల్లలకి చూపించాము. నా ఛానల్లో అయితే యూస్ఫుల్ కంటెంట్ వస్తుంది, కొంచెం లేట్ అయినా సరే మీకు అందరికీ యూజ్ అయ్యే కంటెంట్ వస్తుంది. మా చిన్న ఛానల్స్ వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, నెక్స్ట్ మెడిసిన్ కూడా వస్తుంది మనకి ట్రీస్తో, నెక్స్ట్ ఫ్లవర్స్ కూడా వస్తాయి, అలాగే మనకి స్పైసెస్ కూడా వస్తాయి. నెక్స్ట్ మా టాపిక్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ అండి. ఈ గ్లోబల్ వార్మింగ్లో మనం చెట్లను కట్ చేసేస్తే మన ఎర్త్ ఎలా ఉంటుంది, చెత్త అంతా కాలువలో పోసేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఒక పక్కన మనం ఎనిమల్స్ని పెంచి ట్రీస్ పెంచితే మనకి ఎలా ఉంటుంది అన్నది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశాము. పిల్లలు కూడా మంచిగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చిన మనకి గెస్ట్స్ కూడా మమ్మల్ని చాలా మెచ్చుకున్నారు, మంచిగా హార్డ్ వర్క్ చేశారు అని. నెక్స్ట్ వచ్చేసి సెన్సార్ గన్స్ అండి, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ చేశాను. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పిల్లలకి జీబ్రా క్రాసింగ్లో ఎలా క్రాస్ చేయాలి, బస్ స్టాండ్ ఎలా నుంచోవాలి అనేసి చిన్న చిన్న కటౌట్స్ అయితే చేశాను. ఎలా ఉందో, ఎలా చేశానో అన్నది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. చూశారు కదా, ఫుల్ పొద్దున్నుంచి హడావిడి, అంతా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి డిఫరెంట్ సీజన్, సమ్మర్, రైనీ, వింటర్, ఇది డిఫరెంట్ సీజన్స్ కూడా నేనే పెయింట్ చేశాను. ఫైనల్గా వచ్చేసి ఫారెస్ట్ మోడలు. ఈ చిన్న పిల్లలకి తెలియదు కదండి, ఫుల్ ఎనిమల్స్ అంతా పీకేశారు. కాకపోతే నేను ఇది కొంచెం తీసుకున్నాను, ఇంకా చాలా బాగుంది. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ అయ్యి ప్రోగ్రామ్స్ అయ్యేసరికి నైట్ అయిపోయింది, అప్పటికి ఫుల్ పీకేశారు పిల్లలు. కానీ లాస్ట్లో మీకు ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను చూడండి. నెక్స్ట్ అయితే మనకి వాల్కెనో మోడల్ చేశాను, చాలా బాగా వచ్చింది వాల్కెనో మోడల్ అయితే. ఇది చూసారా, ఫైనల్ క్లిప్ అండి. చూసారు కదా ఎనిమల్స్ అది ఎలా సెట్ చేశానో, చాలా హైలైట్ అయింది ప్రాజెక్ట్ అయితే. నా ఛానల్లో ఈజీ అండ్ కంటెంట్ ఉంటుంది, అలాగే మీకు యూస్ఫుల్ కంటెంట్ ఉంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్.